44% ఒక్క పర్సెంటేజ్ కూడా పెరగదండి జగన్కి. వీళ్ళ కూటమికి 50% డేట్ ఉందండి అన్ని సర్వేలు. మన శ్రీకాకుళంలో, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు వెళ్ళిన వరకు 10 స్థానాలు వస్తే ఎక్కువ వచ్చినట్టు ఆయనకి. 10 గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు 10 స్థానాలు కూడా రావండి. ఒక్క విజయనగరంలో ఉన్నాయండి 3 ఆయనకి వచ్చేవి. ఇక్కడ 1, 2 వస్తాయండి. ఈస్ట్ వెస్ట్ ఏమి రావండి. తూర్పు గోదావరి జిల్లాలో 1, 2, 3 వస్తే రావచ్చేమో, కానీ పశ్చిమ గోదావరిలో ఒకటి రాదండి ఆయనకి. రాయలసీమలో కడపలో వస్తాయండి. కడపలో కూడా ఇప్పుడు కమలాపురం పోద్దా, మైదుగురు పోద్దా అంటున్నారు, రాజంపేట పోద్దా అంటున్నారు, రాయచోటి చెప్పలేము. ఆడికి ఒకవేళ ఎన్ని వచ్చినా కడపలో 2, 3 అయినా తెలుగుదేశంకి వస్తాయండి ఈసారి. పోయినసారి రాలేదు కదా, 2, 3 అయినా వస్తాయండి 10కి. కర్నూలు ఉందంటే కర్నూలులో వాళ్ళకి 8 వస్తే తెలుగుదేశంకి 6 వస్తాయండి. కర్నూలు చిత్తూరులో వాళ్ళకి ఒకవేళ 9 వచ్చాయి అనుకోండి, వీళ్ళకి 6 వస్తాయండి తెలుగుదేశంకి. నెల్లూరులో 5 వస్తాయండి. ప్రకాశంలో 10 తెలుగుదేశంకి వస్తే 2 వైసీపీకి వస్తాయండి. ఇక గుంటూరు, కృష్ణాలో 4 వస్తాయి అంటున్నారు. అక్కడ అన్నేసి రావు, కానీ సర్వేలు మాత్రం 3, 4 వస్తాయి అంటున్నారు. పశ్చిమ గోదావరి రాదు, తూర్పుగోదావరి జిల్లా రాదు, విశాఖపట్నం రాదు, విజయనగరంలో వస్తాయి. శ్రీకాకుళంలో పోతాయి అనుకున్నాను మొన్నటి పరిస్థితి వేరు, ఇప్పుడు వాతావరణం మారింది. 7, 8 తెలుగుదేశం అండి. అక్కడ మీకు ఎలాగెళ్ళి వస్తాయండి అడిగి. ఒకవేళ గట్టిగా వస్తే 15 అండి. ఇక్కడ మీకు రాయలసీమలో బలం పోయింది కదా, ఇప్పుడు షర్మిల దెబ్బ కొట్టేస్తుంది. ఆమె కొడతాది, గెలుస్తుంది. గెలవనవసరం లేదండి, ఆమె గెలవనవసరంలా. ఆమెకి 5% పడితే ఎవరికి లాసు, 4% పడితే ఎవరికి లాసు చెప్పండి పోయి మీరు. అవును, జగన్కే లాసు. జగన్ ఓట్లో పోతాయి. దాని దెబ్బ గట్టి దెబ్బ అండి. జగన్ ఓటమి రాయలసీమలో దెబ్బ అనేది. ఎంపీ సీట్ వస్తుంది అన్నారు మొన్న మీరు. ఎంపీ సీట్ అది గెలుస్తుంది అన్నారు. గట్టిగానే ఉంది అయితే పోటీ అయితే మాత్రం. అంటే తెలుగుదేశం వాళ్ళు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిస్తే గెలిచేస్తుందండి. మరి ఏ రకమైన ఒప్పందం జరిగిందో మనకు తెలియదు. తెలుగుదేశం కానీ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తే వస్తుంది. పులివెందుల్లో జగనే గెలుస్తాడు. గత 1,00,000 మెజార్టీ రాదండి. పులివెందుల్లో ఆయనకి 40,000, 50,000 వస్తే ఎక్కువ మెజార్టీ. 1,00,000 రాదండి. పులివెందుల దెబ్బ కడప పార్లమెంట్ పడుతుందండి. ప్రతిసారి వాళ్ళు పులివెందుల్లో గెలుస్తున్నారు చూడండి, అది దాని మీద పడుతుంది. రికార్డ్ చేయండి పక్కా. నేను చెప్తున్నాను కదా, నేను చెప్తాను, మీరు ఆ రోజు నాకు ఆన్ చేసి వినిపించండి. కాపు, కమ్మ, బీసీ, చదువుకున్నోడు, ఉద్యోగస్తుడు, వ్యాపారస్తుడు, 18 నుండి 25 సంవత్సరాల వాళ్ళు, వీళ్ళందరూ టీడీపీ. ముస్లిము, మాలామాదిగా, ఇదే రెడ్డి, ఈ కులస్తులు ప్లస్ పథకాలు పొందే మెజారిటీ ఓటింగ్ ఆయనకి పడుతుందండి. ఈ విశ్లేషణలో 42 నుండి 44 జగన్ ఏది ఓటింగ్ శాతం, 51 to 53% టీడీపీ కూటమి. టోటల్గా జగన్కి మహావస్తి గట్టిగా వచ్చాయంటే 50 లేదా 60 మధ్యలో వస్తాయండి. అంతకు మించి ఒక్క సీట్ కూడా రాదు. ఎంపీలు అందరూ 7, 8 అంటున్నారు. 5తో ఆగిపోతాయండి ఎంపీలు. ఎక్కడెక్కడ వస్తాయి? కర్నూలు, చిత్తూరు, కడప, నెల్లూరు, ఒంగోలు ఇవేవి రావండి. ఇంకా అంటే రాజంపేట, చిత్తూరు టీడీపీ అంటున్నారు. రాజంపేట, ఆ చిత్తూరు జిల్లాలో, ఇప్పుడు కడప జిల్లాలో రాజంపేట, కడప 2 అడుగు వచ్చాయి అనుకోండి. కర్నూలులో 2 ఉన్నాయి, 4. చిత్తూరులో 1, 5 వస్తాయి అంతేనండి. ఇంకెక్కడ రావండి అండి. అనంతపురం పూర్తి తెలుగుదేశం. మీకు చిత్తూరు, కడప, కర్నూలు ఈ 3 జిల్లాలు తప్పితే పోయినసారి 52కి 49 వచ్చాయండి జగన్కి. ఇప్పుడు 25 వస్తే ఎంతో వచ్చినట్టు. 25 ఆయనకి వస్తే, 25 వస్తే ఇప్పుడు మెజారిటీ బాగా మంచి మార్కులతో పాస్ అయినట్టే. ఎక్కడ? అసెంబ్లీ 49 వచ్చే పోయినసారి మొత్తం పోతాయండి. అయితే అక్కడ ఇంకా పోను బీజేపీతో పొత్తు వల్ల కొంత దెబ్బ ఉంది. అందుకనే 25, లేకపోతే గట్టిగా వస్తే 30. అక్కడ ఇక్కడ 15, అంతకంటే ఎక్కువ రాదు. మీరేమైనా చేసుకోండి. ఆడికి 50కి మించి ఒక్క సీటు రాదండి. 50కి మించి ఒక్క సీటు రాదు. మీరు ఎన్ని రకాలుగా ఎంతమంది నేను అడగండి. అది ఏంటంటే ఇప్పుడు పార్టీ పరంగా వచ్చే వాళ్ళందరూ కూలోలండి. ఈ 2 పార్టీలకి కూలోలే, ఇటు అటు 2 పక్కల కూలోలే.
ఈ కూలీలు ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు 200, ఇప్పుడు ఒక పూటకి 200 ఇస్తున్నారు, భోజనం పెడుతున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు. జనసేకరణలో తగ్గకుండా చూసుకుంటున్నాడు జగన్. జనాలను సేకరించే విషయంలో తగ్గకుండా చూసుకున్నాడు. ఈయన జనం వస్తున్నారు అంటున్నారు. వాటర్ డిసైడ్ అయిపోయాడండి ఆయనకి ఏమని. ఇంకా లేదు, అయిపోయింది. ఇంకా ఏ రకంగా వేస్తారు చెప్పండి, ఏ ఓటు పడతారు చెప్పండి, పథకాలు ఓటు తప్ప. అదే విషయం, క్లోజ్ చేసేయండి అది. మీరు ఈ రికార్డు నాకు ఆ రోజు వినిపించండి. ఓకే. రాజకీయ విశ్లేషకులు గేదెల శ్రీనివాసరావు గారు చెప్పారు, వినండి అందరూ. గొర్రెల శ్రీనివాసరావు గారు. ఒక్క ఓటు తేడా, ఒక్క సీటు తేడా అయినా కానీ బాగా చెప్పారండి. తేడా లేదండి, చెప్తాను కదా. ఎన్నితో వింటానో, ఎన్ని చూస్తానో, ఎంతమందితో మాట్లాడతానో నాకు తెలుసు అండి. నాకు ఈ పని, ఈ టెన్షన్స్తో ఈ మధ్య కొద్దిగా. ఎవరెవరితో మాట్లాడుతుంటారో బాగా? నేను కడప సాక్షితో మాట్లాడతానండి, ఆయన చెప్తాడండి. అయితే ఉద్రిక్త అంటే కడప కన్నా 10 గంటల్లో కూడా